హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మరొకసారి అందరికీ నమస్కారం. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మేము కూడా ప్రతి సంవత్సరం కూడా వినాయకుని అయితే మా వీధిలో తెస్తాం ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే అందరూ ఒకేసారి అయితే వినాయకుని తేడానికి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం పంతుల దగ్గరికి వెళ్ళి అయితే ముహూర్తం చూసుకొని అయితే దేవుని తేడానికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. మేమైతే ఊరి చివరిలో అయితే వినాయకుడి విగ్రహాలు అయితే ఉంచుతాం. అక్కడైతే ఉంచి మూత టైంలో అయితే వెళ్ళి తీసుకొస్తాం ఫ్రెండ్స్. అయితే ఊరందరం కూడా, ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరం ఒకేసారి వెళ్ళి అయితే వినాయకుడికి అయితే పూజించి కొబ్బరికాయ కొడిసి అయితే ఊళ్ళోకి అయితే తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఊళ్ళోకి తీసుకొచ్చిన తర్వాత గుళ్ళో అయితే పెడతాం ఫ్రెండ్స్. కడతాం కదా దేవుడికి, అందరం ఒకేసారి వెళ్తాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వినాయక చవితి అయితే. అందరూ కూడా బయట ఊర్ల నుంచి ఉన్న అందరు ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తాం ఫ్రెండ్స్. అలాగే చాలా బాగా అయితే వినాయక చవితి అయితే మా ఊర్లో జరుపుకుంటాం ఫ్రెండ్స్. మీ ఊర్లో ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. మీ ఊర్లో ఎలా వినాయకుడిని తెస్తారు? కొందరైతే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేస్తారు కదా వినాయక చవితి అయితే. మా ఊర్లో అయితే ఈ విధంగా అయితే చేస్తాం ఫ్రెండ్స్. అందరం ఒకేసారి అయితే వెళ్ళి చేస్తాము వినాయకుడిని అయితే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మాకైతే వినాయక చవితి రోజు అయితే చాలా బాగా జరుపుకుంటారు మా ఊర్లో అయితే వినాయక చవితి. మీ ఊర్లో ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. అలాగే ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే మొత్తం అంతా ఎవరెవరు వినాయకులు తెచ్చారు అంతా నాకైతే రికార్డ్ చేస్తాను. ఇది మా ఊరికైతే పెద్ద వినాయకుడు, చూసారా బాగుంది కదా ఫ్రెండ్స్. వినాయకుడు అయితే చాలా బాగుంది. ఈ చిన్న వినాయకుడు ఇంట్లో పూజిస్తారు కదా, మనం ఇంట్లో పూజ చేసుకోవడానికి అయితే చిన్న విగ్రహాలు తెస్తాం కదా, ఇవి కూడా ఊరి చివరిని అయితే ఉంచుతాం ఫ్రెండ్స్. వినాయక చవితి రోజు అయితే తెల్లవారి ముహూర్తం చూసుకొని అయితే వెళ్ళి తెస్తాం కదా. పెద్ద వినాయకుడితో పాటు ఇవి కూడా తెస్తారు ఫ్రెండ్స్ పూజించి అయితే అక్కడ కొబ్బరికాయ కొట్టేసి. అయితే వినాయకుడిని తెచ్చే ముందు అయితే ఇలాగా వంచుతున్నారు డప్పులు అయితే. చాలా బాగా వంచుతున్నారు పిల్లలు అయితే. ఒకసారి అయితే వినండి, పిల్లలు వంచిన డప్పులు అయితే చాలా బాగున్నాయి. పెద్ద వినాయకుడులన్నీ కూడా ట్రాక్టర్ పైన అయితే తీసుకెళ్తాం ఫ్రెండ్స్. ఇదైతే మాది వినాయకుడు, చూసారు కదా ట్రాక్టర్ పైన అయితే తీసుకెళ్తాను మా వినాయకుడు. చిన్న చిన్న వినాయకుడు ఇంట్లో పూజిస్తారు కదా, ఆ వినాయకుడు అయితే ఇత్తడిపల్లి ఉంటుంది కదా, అందులో పెట్టి అయితే వినాయకుడిని అయితే తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరు కూడా చిన్న వినాయకుడికైనా పెద్ద వినాయకుడికైనా తలపై అయితే గొడుగు వేస్తారు. వినాయకుడికి అయితే వినాయకుడి పైన అయితే గొడుగు పట్టుకుంటారు. అంతా చాలా నమ్మకంగా పాటించి అయితే వినాయకుడిని అయితే ఊర్లోకి అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని తీసుకురావడానికి అయితే బయలుదేరుతారు ఫ్రెండ్స్. వినాయకుడిని తేనెలు కూడా అయితే ఈ దేవుని తేడానికి అయితే వస్తారు ఫ్రెండ్స్. దండం పెట్టుకొని ఊళ్ళోకి అయితే వినాయకుని అయితే చాలా పవిత్రంగా అయితే తీసుకొస్తారు. వినాయకుడిని అయితే చాలా పూజించి అయితే కొబ్బరికాయ కొట్టి అయితే వినాయకుని అయితే ఊళ్ళోకి అయితే తీసుకొస్తారు ఫ్రెండ్స్. చూసారుగా ఎందరోటు ఊరు మొత్తం కదిలిపోతుంది మా ఊళ్ళో అయితే వినాయకుడిని తీసుకురావడానికి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సరదాగా ఉంటుంది ఆ రోజు అయితే వినాయక చవితి రోజు అయితే. ఆ రోజు అయితే మమ్మల్ని ఏ పనులు చేయము. వినాయకుని తెచ్చిన రోజు అయితే పూజ అయిన తర్వాత అయితే పొలాలకైనా ఏ పనులైనా చూసుకుంటాం ఫ్రెండ్స్. అలాగే చెప్పాలంటే మా వీధిలో ఫ్రెండ్స్ అయితే జాబులు సెలవు పెట్టేసి, అలాగే కాలేజీలు సెలవు పెట్టేసి అయితే వినాయకుడి పండుగ చేసుకోవడానికి అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. చాలా సరదాగా ఉంటుంది. మేమైతే 3 రోజులు ఉంచుతాం ఫ్రెండ్స్. 3 రోజులు కూడా పాటలతో ఆటలతో అయితే వినాయకుడి ముందు అయితే సందడిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారుగా మొత్తం ఊరు మొత్తం కూడా వినాయకుడిని అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా అయితే చాలా బాగా జరుపుకుంటారు వినాయక చవితి అయితే. మీ ఊళ్ళో ఎలాగ జరుపుకుంటారు ప్లీజ్ కామెంట్ చేయండి సరేనా. మాకైతే చాలా బాగా జరుపుకుంటారు ఫ్రెండ్స్. మొత్తం ఒకేసారి వెళ్తాం ఫ్రెండ్స్. అందరం కూడా ఒకసారి వెళ్ళి అయితే వినాయకులు అయితే వేస్తాము. చిన్న చిన్న వినాయకులు అయితే పల్లెల్లో పెట్టి తీసుకెళ్తున్నారు కదా, అదైతే మొదటి రోజే పూజ చేసి సాయంత్రం అయితే అనిపిస్తారు. మా చెరువు పక్కన మా చెరువులో అయితే అనిపిస్తారు. ఆ రోజైతే ప్రసాదాలతో కడుపు నిండిపోతుంది సాయంత్రం అయితే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం పంచుతారు. ప్రసాదం కోసం అయితే అలా వెయిట్ చేస్తాం. వినాయకుడి ప్రసాదం కోసం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ రోజు ఏదైతే వినాయక చవితి రోజు అయితే పండుగ చాలా బాగా జరుపుకుంటాం. మాకైతే చాలా బాగుంటుంది. మీకు చెప్పవలసిన అవసరం ఉండదు, మీరు కూడా అలాగే జరుపుకుంటారని అనుకుంటున్నాను నేనైతే. మీ సైడ్ ఎలా జరుపుకుంటారో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
చూసారుగా ఫ్రెండ్స్, చాలామంది అయితే వినాయకులు గొడుగులు మాత్రం తీయకుంటుంటారు. వినాయకుడు ఇంటికి వెళ్ళేదాకా అయితే గొడుగు అయితే వినాయకుడి పై పెట్టేసి అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్. చూసారుగా. అయితే ముందున ఎంట్రన్స్లో ఉన్న వాళ్ళు అయితే వెనక్కి ఉంటారు, లోపలికి ఉన్న వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోతారు వినాయకులు తీసుకొని. పెద్ద పెద్ద వినాయకులు అయితే టాటా పైన తీసుకెళ్తాం. మాకైతే అన్ని మట్టి వినాయకులేను ఫ్రెండ్స్, ఎందుకంటే మట్టి వినాయకుడు అయితే వేగ తొందరగా కరిగిపోతుంది కదా. పొల్యూషన్ కాలుష్యం ప్రభావం ఉండడానికి అయితే ఇవైతే మేము తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. ఇది ఒకటే పెద్ద వినాయకుడు, అందుకే వెనక్కి ఉంచారు ఈ వినాయకుడిని అయితే. చూసారుగా, వినాయకుడు చాలా బాగుంది కదా. చిన్నపిల్లలు కూడా సందాలు ఎత్తుకొని అయితే వినాయకుడిని తెచ్చుకుంటారు. చిన్నపిల్లలు బాగా జరిపిస్తారు ఫ్రెండ్స్, వినాయకుడి చవితి అయితే బాగా జరుపుకుంటారు వాళ్ళైతే సరదాగా. మేమైతే ఇంటికైతే వినాయకుడిని తీసుకొచ్చాం ఫ్రెండ్స్, గుడిలో అయితే పెట్టేసాం. ఇదిగో మా గుడి చిన్న గుడి అని, మాది పెద్దదేం కాదు వినాయకుడు, చిన్న వినాయకుడని మట్టి వినాయకుడు తెచ్చుకున్నాం మేమైతే. ఒక ఫ్రెండ్స్, మా వీధిలో ఉన్న ఫ్రెండ్స్ చూసారుగా. వినాయకుడు చిన్న వినాయకుడు, మాది అయితే మట్టి వినాయకుడు. చూసారుగా వినాయకుడిని అయితే మా బావ మా చిన్న అన్న. చూసారుగా, మా ఎదురున్న వాళ్ళైతే తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ మంది లేకపోయినా కొంచెం మంది ఏమైనా వినాయకుడి పండుగ చాలా బాగా జరుపుకుంటాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అంటుంది మా అక్క కూడా ఉంది చూడు ఇక్కడ, హాయ్ చెప్తుంది మా అక్క అయితే. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.